దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ ప్రయత్నాలు అలాగే నిలిచిపోయాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర కృషితో ఏసీ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పండ్ల మార్కెట్ సర్వాంగ సుందరంగా తయారైంది. ఈ నెల 30న శ్రీధర్ రెడ్డి పేరు మీద పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు మనుబోలు శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా కోరడంతో పండ్ల మార్కెట్ కు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను ఏసీ మార్కెట్ కు తరలించాలని ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదన్నారు. కోటమిరెడ్డి సోదరులు నిరంతర కృషి చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పండ్ల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. పండ్ల మార్కెట్ కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు పెట్టాలని అందరం కలిసి ఈరోజు ఇక్కడ కూర్చొని మార్కెట్ కమిటీ సభ్యులు, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు, పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఈరోజు మాట్లాడి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కాకుండా రైతుల సంక్షేమం కానీ, మార్కెట్ కమిటీ అభివృద్ధి కానీ, వ్యాపారుల సమన్వయం చేయగలిగిన వ్యక్తి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు. అంతేకాదు ప్రజల సమస్యలైన మార్కెట్ సమస్యలైనా సరిగా అర్థం చేసుకొని, పర్టికులర్గా అర్థం చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగలిగిన వ్యక్తి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చిన్న బజార్ నుంచి చిన్న బజార్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ బండ్ల దగ్గరే ఫ్రూట్స్ కొనుక్కొని చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గారు, వీళ్ళ ప్రోద్బలంతో మా పళ్ళ వ్యాపారస్తులందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పళ్ళ మార్కెట్ నేను పుట్టి పెరిగింది చిన్న బజార్, పళ్ళ మార్కెట్, కూరగాయల మార్కెట్. అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు అన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు. అక్కడ పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు పడుతున్నారు అనేది 60-70 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. నా వయసు 60, దానికి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి మేము చూస్తూనే ఉన్నాం ఆ పరిస్థితులు, వాతావరణం అనేది. దానికి అనుగుణంగా అక్కడ ప్రెసిడెంట్, మా పళ్ళ మార్కెట్లు ప్రెసిడెంట్ జిలాని బాయ్, వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం, మేము మాట్లాడుకోవడం అన్నీ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సమస్యలన్నీ మేము మా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. ఆయన సలహా మేరకు, ఎమ్మెల్యే గారి సలహా మేరకు, వాళ్ళ బ్రదర్ గిరిధర్ రెడ్డి వాళ్ళ సూచనల మేరకు మేము ఆయనతో మాట్లాడుకున్న తర్వాత పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎట్లయినా సరే మనకు ఈ మెడ్రాస్ బస్ స్టాండ్ పక్కన కోనేరు స్థలంలో ఈ షాప్స్ కడితే బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత అందరి అంగీకారంతో ఎమ్మెల్యే గారు ఓకే చేయడం జరిగింది. దాంతో మాకు కొత్తగా వచ్చిన చైర్పర్సన్ ఘనంగా, దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారికి ఎంత చేసినా తక్కువ. అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండ్ల మార్కెట్లో మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 2,91 లక్ష అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము.
రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరు వ్యాపారస్తులందరి ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నమస్కారం. ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడడము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను 66 సంవత్సరాల సీనియర్ మోస్ట్ ఇక్కడ ఏజ్ లో